నమస్కారం. హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్, ఈ ఇయర్స్ బిగ్గెస్ట్ క్రింజ్ స్టార్. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్: మీరు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ ఎండింగ్ కల్లా 100 సబ్స్క్రైబర్స్ కోసం నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు 86 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకొక 14 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. కరెక్ట్గా ఇంకో 4 వీక్స్ టైం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు డీటెయిల్స్. మిడిల్ క్లాస్ అని 2 hours 40 minutes దొబ్బారు ఆడియన్స్ని. విజయ్ దేవరకొండ గోవర్ధన్ అనే ఒక మిడిల్ క్లాస్, లిటరలీ సినిమా కష్టాలు ఉండే ఒక మిడిల్ క్లాస్ క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు. డైలాగ్ డెలివరీ కాన్స్టిపేటెడ్గా ఉన్నా మనకి కాస్త మిడిల్ క్లాస్ కష్టాలు ఏంటో చూపించడానికి ట్రై చేసి ఏదో కాస్త కష్టపడి కింద మీద పడి చేశాడని చెప్పాలి. పర్వాలేదు. ఎస్పెషలీ లైగర్ లాంటి సినిమా తర్వాత ఆ విజయ్ దేవరకొండ ఆ ఫైట్స్లో ఇంకా లైగర్తనం పోలేదు. మనకు ఆ ఫాము, పొజిషన్, ఈ స్టైల్ ఇంకా అలానే కనిపిస్తూ ఉంటుంది కొన్ని సీన్స్లో. ఐరనే వంచాలా అని చెప్పి అందరికీ ఐరన్ రాడ్ పెట్టాడు చేతుల్లో పరశురామ్. ఇది ఒక 1990లో కానీ ఎర్లీ 2000sలో కానీ వచ్చి ఉంటే ఆ సినిమా కష్టాలకి అందరూ బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఎందుకు పనికిరాని ఒక అన్నయ్యకు వైఫ్, ఆ వైఫ్కి 3 పిల్లలు, మళ్ళా ఏందో పనికి వచ్చేస్తాడేమో అనుకునే ఇంకొక అన్నయ్య, ఆ అన్నయ్యకి ఇంకొక వైఫ్, ఆ అన్నయ్యకి ఇంకో 2 పిల్లలు, వీళ్ళందరినీ తన భుజాల మీద వేసుకొని కాపాడుకునే ఒక ఫ్యామిలీ స్టార్ మన గోవర్ధన్, విజయ్ దేవరకొండ. ఈ విజయ్ దేవరకొండ ఇంటికి హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది వాళ్ళ ఇంటి పైన టెర్రస్లో రెంట్ కొనడానికి. ఈ ఫ్యామిలీకి ఒక గ్రాండ్ మా ఉంటుంది అనమాట. ఈ గ్రాండ్ మా చాలా క్రింజ్ గ్రాండ్ మా అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళిద్దరికి ఏంటి రిలేషన్షిప్ అని అనమాట. ఇది ఫ్యామిలీ స్టార్ నుంచి రామ్ కామ్ లాగా మారుతుంది ఈ సినిమా. రామ్ కామ్ కూడా టెంప్లెట్ ఫాలో అయ్యి రొటీన్ స్టోరీతో అన్నీ అని తల బద్దలు కొట్టేస్తుంది అనమాట. ఒక 2 hours 40 minutes సినిమా అని చెప్పాను కదా. టార్చర్ సినిమా ఇది. 2 hours 40 minutes టార్చర్, హెడేక్తో ఆడియన్స్ కూర్చొని ఈ సినిమాని ఎంతసేపు లాగినా తెగకుండా లాగి సావగొట్టారు ఈ సినిమాని. పరశురాము, నువ్వు సర్కారు వారి పాట సినిమాలో మీరు ఇచ్చిన మెసేజ్ సరిపోదన్నట్టు ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తోటి మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ నీ ఒపీనియన్, నీ మెసేజ్ రుద్దడానికి విజయ్ దేవరకొండని సెలెక్ట్ చేసుకొని ఇట్లాంటి సినిమా తీసావు. నీకు ఏం పెట్టి దండం పెట్టాలో నాకు అర్థం కాదు. విజయ్ దేవరకొండ, నువ్వు లైగర్ సినిమా తీసినప్పుడు లైగర్ సినిమా సరే కష్టపడ్డాడు, కానీ పూరి జగన్నాథ్ ఫాల్ట్ అని ఊరుకున్నాము. కానీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది పూరి జగన్నాథ్ ఫాల్ట్ ఉన్నప్పటికీ నువ్వు యాక్టింగ్లో బాగా డెవలప్ అవ్వాలి. ఇంకా ఎప్పుడు ఒకటే స్టైల్ మాడ్యులేషను, ఒకటే స్టైల్ డైలాగ్ డెలివరీ, ఏదో పట్టి కాన్స్టిపేషన్ ఉన్నట్టు డైలాగ్ చెప్తే మాత్రము విజయ్ దేవరకొండ మాత్రం మిగలదు. మాత్రమే మిగులుతుంది సినిమా ఇండస్ట్రీలో. ఈ సినిమాకి మ్యూజిక్ గోపీ సుందర్. సరదాగా మలయాళం ఇండస్ట్రీలో ఇన్ని కాపీ సుందర్ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానో మీకు ఈ మ్యూజిక్ చూస్తే తెలుస్తుంది. సేమ్ యాజ్ టీజ్గా ఉందన్నమాట టెంప్లెట్. అండ్ ఈ సినిమాకి కొద్దో గొప్ప హోపు, కాస్త డీసెంట్ యాక్టర్గా చేశారు, డీసెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది అంటే అది మృణాల్ ఠాకూర్ అనే చెప్పచ్చు. కొత్తగా చెప్పాల్సిందేం లేదు. తన సెలక్షన్ కూడా అంతా బాగానే ఉంది. తన క్యారెక్టర్ కూడా పర్లేదు, స్కోపు ఓకే. అంటే ముందు సినిమాల్లో కంపేర్ చేస్తే పెద్దగా స్కోప్ లేని క్యారెక్టర్, బట్ ఉన్న స్కోప్లో మృణాల్ ఠాకూర్ బాగానే చేశారు. విజయ్ దేవరకొండ ఇనీషియల్గా మనకి చాలా కాన్సన్ట్రేటెడ్గా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు చూసి మనకి సెట్ అవ్వదు. కానీ తర్వాత ఒక రామ్ కామ్ లాగా స్టోరీ టర్న్ అయినప్పుడు ఈ గీత గోవిందం షేడ్స్ మనకు బాగా కనిపించి ఏదో ఫైనల్లీ అడ్జస్ట్ అయ్యాడు. బట్ అడ్జస్ట్ అయ్యే లోపల సినిమా అయిపోయింది అనమాట. అండ్ ఈ సినిమా ప్రాబ్లమ్ ఈ మెసేజ్ ఇవ్వడం కాదు, ప్రీచీగా ఉంటుంది. ఏదో మెసేజ్ ఇస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఇట్లా ఉంటారు, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోకూడదు, వాళ్ళు ఇలాంటి వాళ్ళ ఆశలు ఇలా ఉండే అందరికీ తెలిసిందే నాయన. మీరు కొత్తగా ఈ సినిమా తీసి ఒక 2 hours 40 minutes ఆడియన్స్ బ్రెయిన్స్ తినాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు అట్లా డిసైడ్ అయ్యావు కాబట్టి, ఈ సినిమా తీసావు కాబట్టి, నాకు పర్సనల్ ఫీలింగ్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బదులు వేరే యాక్టర్ ఉన్న క్యాస్ట్ చేసి ఉంటే మాత్రం బాగా సెట్ అయ్యేది అనిపించింది. ఎందుకంటే విజయ్ దేవరకొండకి నేను చెప్పినట్టు అస్సలు సెట్ అవ్వలేదు. ఆయనకి తెలంగాణ యాక్సెంట్ తప్ప ఇంకో యాక్సెంట్ రాదు మాట్లాడడం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఏదో ఆంధ్రా స్లాంగ్ ట్రై చేశాడో, తెలంగాణ స్లాంగ్ ట్రై చేశాడో, ఇంకే స్లాంగ్ ట్రై చేశాడో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు సినిమా అంతా ఏదో వింతగా ఉంటుంది డైలాగ్ డెలివరీ. సో అదనమాట. ఫైనల్లీ ఈ సినిమా అయిపోయినప్పుడు ఒక పెద్ద గ్యాస్ వదిలాను నేను. అసలు
హమ్మయ్య! అయిపోయిందిరా బాబు సినిమా అని. అది అయిపోయిందనుకున్న టైంకి లాస్ట్‌కో పాటేసాడు క్లైమాక్స్‌కి కూర్చోబెట్టడానికి. ఆ ఐడియా ఎవరికొచ్చిందో గానీ స్క్రీన్ ప్లే గ్రేట్ పర్సన్. ఎందుకంటే ఆడియన్స్, బ్రెయిన్ తినడానికి టెక్నిక్ వాడావు గాబట్టి నువ్వు జీనియస్. ఓకే. అండ్ తర్వాత ఈ సినిమా ఎడిటింగ్ గూడా 'మార్తాండ్ కే వెంకటేష్' ఆయన సాధారణంగా మంచి ఎడిటర్. చేస్తూ ఉంటారు. బాగానే సజెషన్‌లు ఇస్తూ ఉంటారు. ఆయన ఇంటర్వ్యూలో తెలుస్తది. కానీ ఈ సినిమా ఆయన గూడా కొంచెం మిస్‌కాలిక్యులేట్ చేసాడేమో అనిపిచ్చింది నాకు. కొన్ని చోట్ల ఎడిటింగ్ అయితే చాలా జారింగ్‌గా ఉంటది. జంప్ కట్స్ అయితే చాలా జారింగ్‌గా ఉంటాయి. డైలాగ్ ఆ సీన్ సరిగ్గా కంప్లీట్ అవ్వకుండా కట్ చేసినట్టు ఫీలింగ్ వస్తది. అండ్ సో, అది ఐ డోంట్ నో 'మార్తాండ్ వెంకటేష్' గారు ఐ డోంట్ నో మీకు పరశురామే చేశారో మరి మీరు చేశారో ఎడిటింగ్ నాకు తెలీదు. అండ్ తర్వాత ఈ సినిమా రైటర్ పరశురామ్ అండ్ వాసు వర్మ. ఈళ్ళు యూఎస్‌లో ఉంటారో, ఇండియాలో ఉంటారో తెలీదు గానీ, అమెరికాకు వచ్చి ఇండియాలో కోసం స్పెషల్‌గా కమ్యూనిటీ కడితే చెప్పుతో కొడతారు ఇక్కడ లాస్. ఒప్పుకోవట్లా డిస్క్రిమినేషన్ లాస్. ఏదో కట్టారు. అది ఓకే. ఫైన్. సినిమా కాబట్టి సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలి కాబట్టి తీసుకున్నారు గానీ, అమెరికాలో ఉండేవాళ్ళు చూస్తుంటే మాత్రము ఇది ఇంత క్రింజ్ అంటే ఈ సినిమా ఫ్యామిలీ స్టార్ కాదు. లాస్ట్‌కి క్రింజ్ స్టార్ అని చెప్తే బాగుండేది ఇంకా యాప్ట్‌గా టైటిల్. సో, అదండి ఈ సినిమా రివ్యూ. ఇంతకంటే పెద్ద చెప్పడానికి ఏం లేదు ఈ సినిమాలో. ఈ సినిమా చూడాలా, టిల్లు స్క్వేర్ చూడాలా అని మీకు ఒకటే చాయిస్ ఉంటే మాత్రం అందరూ టిల్లు స్క్వేర్‌కే వెళ్ళండి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వస్తది. తప్పకుండా చూడండి. ద ఫ్యామిలీ స్టార్ అమెజాన్ ప్రైమ్‌లో. అదండి ఈ రివ్యూ. ఈ రివ్యూ చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో సినిమా రివ్యూతో మళ్ళీ ముందుకొస్తాను. అంతవరకు టేక్ కేర్.